హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాణి. నేను ఈరోజు పండు మిర్చి టమాటా పచ్చడి చేస్తున్నా. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేడెక్కినాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న పండు మిర్చి వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పండు మిర్చి ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇవి మంచిగా సాఫ్ట్గా అయిపోవాలా. కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మగ్గిపోవాలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఇప్పుడు రోట్లో నూరుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న మిరగాలను రోట్లో వేసుకోవాలా. అలాగే సరిపడా ఉప్పు. నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసాను. దీన్ని ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి. మిరపకాయలు వేయించేటప్పుడు వాటిని 2 ముక్కలుగా చేసి వేయించుకోవాలా, లేకుంటే అది పేలి మొహాన పడతాయి. అది ఏ మిరగాయలైనా, పండు మిర్చి కానీ, పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా మెత్తగా దంచుకోవాలా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు ఇలా మంచిగా నూరుకోవాలా. చట్నీ ఒకసారి రోట్లో నూరుకొని ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొంచెం వేయించిన ఆవాలు, మెంతి పొడి వేస్తున్నాను. నేను ఇందాక వెల్లుల్లితో పాటు జీలకర్ర వేసాను, అది మిస్ అయింది. మీరు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. ఫైనల్గా చట్నీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో తీసుకొని దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ ఆవాలు, ఇప్పుడు కచ్చా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఎండుమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు. మీకు ఉల్లిపాయ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కరివేపాకు. నేను కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేశాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. పోపు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న చట్నీని ఇందులో వేసుకోవాలి. ఫైనల్గా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా వేసుకొని తినొచ్చు. ఇది చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 డేస్ దాకా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.